హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజులైపోయింది లాంగ్ వీడియో పెట్టక. ఈ వీడియో అయితే మన హౌస్ వైఫ్‌కి అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో కూర్చొని ఏం చేయాలి అనే ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ అవుతుంది. అందుకోసం వీడియోకి ఒక లైక్ చేయండి. కుదిరితే షేర్ కూడా చేయండి. ఓకేనా? ఇలాంటి సెమినార్స్‌కి వెళ్ళినప్పుడు మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఏంటి సెమినార్ అనుకుంటున్నారా? రీసెంట్‌గా వచ్చేసి నేనైతే ఒక సెమినార్‌కి అయితే వెళ్ళాననమాట. ఎక్కడ సెమినార్స్ జరుగుతూ ఉన్నా కూడా అటెండ్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే మనకు సెమినార్స్ వింటే తెలుస్తూ ఉంటుందన్నమాట. నలుగురు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలన్నది కూడా తెలుస్తాయి. కొత్తగా పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు. మనం ఏం చేయాలన్నది ఒకటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంట్లో ఉండి ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసేదానికన్నా అలా బయటికి వెళ్ళి ఇలాంటి సెమినార్స్ చూస్తూ మనం కూడా ఏదైనా ఒక వర్క్ చేయాలనుకుంటే చాలా బాగుంటుంది. ఏదైనా వర్క్ మీద పడితే నిజంగా మన మైండ్ అనేది చాలా బాగుంటుంది. వాల్యూ కూడా ఉంటుందన్నమాట. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఇంట్లో పని చేసుకుంటూ ఉండేదానికన్నా మనం కూడా ఏదైనా ఒక వర్క్ చేస్తే మనకు వాల్యూ ఉంటుందన్నమాట. అందుకోసం అయితే చెప్తున్నాను. ఈ వీడియో అయితే అందరికీ యూజ్ అవుతుంది. కుదిరితే కనుక వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే కుదిరితే షేర్ కూడా చేయండి. ఇది వచ్చేసి మనకు జేఎన్‌టీయూ దగ్గర జరిగిందనమాట. కేబీహెచ్‌పీ జేఎన్‌టీయూ ఆరోహిణి స్పీకింగ్ మిషన్ వాళ్ళు ఇదైతే పెట్టారనమాట. ఇది వచ్చేసి పూర్తిగా ఫ్రీ సెమినారే అనమాట. ఓన్లీ 200 రూపీస్ తీసుకున్నారు ఫీజు వచ్చేసి. చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే మేడం అయితే ఎక్కువ సెమినార్స్ పెడుతూ ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు సెమినార్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి గెస్ట్‌గా వచ్చేసి రాగిణి మేడం వచ్చారనమాట. యాక్టర్ రాగిణి మేడం. అమృతం సీరియల్ ఫేమ్ ఉంటారు కదా! మేడం చాలా ఇష్టము. చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా యాక్టివ్‌గా ఉన్నారనమాట మేడం అయితే. రియల్‌గా అయితే సీరియల్ వాళ్ళు కొంచెం ఉంటారు కదా! కొంచెం దూరంగా ఉన్నట్టుగా. మేడం అలా కాదండి. మన ఇంట్లో ఒక సిస్టర్, మన మదర్ లాగా ఉన్నారు. అందరితో చాలా కలివిడిగా ఉన్నారనమాట. అంతేకాకుండా ఇక్కడికొచ్చేసి యూట్యూబర్ మౌనిక గారు కూడా వచ్చారనమాట. ఈరోజు వచ్చేసి తనే సెమినార్ అనమాట. తనదే ఈరోజు సెమినార్ అయితే తనే చెప్తారనమాట. ఏం సెమినారు ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో చూస్తే ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుందన్నమాట. జ్యువెలరీ మేకింగ్ వీడియో అనమాట. అసలు జ్యువెలరీ మేకింగ్ ఎలా చేయాలి అని ఈ వీడియో అనమాట. ఇంట్లో ఉండి చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ కూడా నేనైతే నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. మేడం చాలా బాగా చెప్పారు. చూశారు కదా! ఇక్కడ రాగిణి మేడం అయితే అందరితో మాట్లాడుతున్నారనమాట. ఇక్కడ ఏంటంటే అనుకోకుండా స్టూడెంట్స్ అనేది ఎక్కువ మంది వచ్చారు. మేడం ఒక 40 మెంబర్స్ అనుకున్నారు. కాకపోతే ఎక్కువ రావడం వల్ల ప్లేస్ సరిపోలేదు. ఆలోపు అయితే మళ్ళీ మేడం అయితే అప్పటికప్పుడు హాల్ బుక్ చేసుకున్నారు. ఇక అంతసేపు కాసేపు అందరితో మేడం అయితే మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని మాట్లాడారనమాట. తర్వాత వచ్చేసి మేము హాల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడైతే క్లాస్ అయితే చెప్పారు. చాలా బాగా చెప్పారు మౌనిక మేడం గారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత మేడం వాళ్ళకైతే సన్మానం చేశారనమాట. ఇక్కడ రాగిణి మేడం గారికి సన్మానం చేసి ఇక్కడ మేడం వచ్చేసి ఐరన్ బాక్స్ అయితే గిఫ్ట్ ఇస్తున్నారు. ఇక్కడ ఇది మెయిన్ వచ్చేసి బట్టలకు సంబంధించింది కాబట్టి స్టిచింగ్ మిషన్ కదా. ఇక్కడ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ కూడా నేర్పిస్తారు మేడం గారు. చాలా వర్క్షాప్లు అయితే కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. మీకు ఎలాంటి వర్క్షాప్స్ కావాలి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తే మేడం దాన్ని అయితే సెమినార్ అయితే చేస్తారనమాట. చాలా వరకు చాలా సపోర్ట్ చేస్తారనమాట ఉమెన్ని. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే ఫస్ట్ సారి వెళ్ళాను మేడం సెమినార్కి. చాలా కండక్ట్ చేస్తూ ఉంటుంది. 2, 3 సార్లు అయితే మిస్ అయ్యాను. ఎందుకంటే నాకు వేరే వర్క్ ఉండడం వల్ల. కాకపోతే ఇలాంటి సెమినార్స్ అయితే మీకు వీలైతే కుదిరితే తప్పకుండా వెళ్ళండి. ఈ చుట్టుపక్కల కేబీహెచ్పీ ఏరియాలో ఉన్న హౌస్ వైఫ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే జ్యువెలరీ మేకింగ్ అనేది ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఇక్కడ మౌనిక మేడం గారు ఏంటంటే యూట్యూబర్ కదా. ఈ యొక్క యూట్యూబరే కాదండి, తనైతే ఆన్లైన్ బిజినెస్, ఆఫ్లైన్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు వచ్చేసి జ్యువెలరీ మేకింగ్లో చాలా హుషారుగా ఉన్నారనమాట. చాలా బాగా జ్యువెలరీ మేకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మేడము. మేడం వచ్చేసి యూట్యూబర్, చాలా ఫేమస్ యూట్యూబర్ అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. మేడం ఏంటంటే మనకు కోవిడ్ రాకముందు నుంచి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశారు. అప్పటి నుండి తను చాలా పెద్ద యూట్యూబరే అనమాట. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఎక్కువగా బిజినెస్ చేస్తూ ఉన్నారు. మీలో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా మీరైతే నేర్చుకోండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను మెన్షన్ చేస్తాను. మేడం దగ్గర ఆఫ్లైన్ అయితే లేదు, ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఆన్లైన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడైతే సెమినార్ అయితే అయిపోయింది. ఇక మేడం వాళ్ళు అయితే వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే చూడండి మీ అందరికీ హాయ్ చెప్తున్నారనమాట. అక్కడికి వెళ్ళాక మనకు కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా మనకు కలుస్తూ ఉంటారు. తనైతే నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఆల్మోస్ట్ సెమినార్స్ అయితే కలిసే వెళ్తాము, ఈవెంట్స్ కూడా కలిసే వెళ్తాము. ఇద్దరం మేకప్ ఆర్టిస్టులం కాబట్టి ఈవెంట్స్ కూడా వెళ్తాము. ఇక్కడ మేడం అయితే రాగిణి మేడం అయితే వెళ్తున్నారు. కార్ దగ్గరికి వచ్చారు. మేడం బాయ్ చెప్పండి అంటే చూడండి ఎంత బాగా అసలు చాలా బాగా బయటికి వచ్చాక కూడా అందరికీ ఫొటోస్ ఇచ్చారు. అందరితో చాలా బాగా మాట్లాడారు. చూశారు కదా ఎంత చలాకీగా ఉన్నారో. నచ్చింది.